zu. Yoga. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను క్లియర్గా మన జిమ్లోనే కాదు ఏ 4x4 వెహికల్లో అయినా సరే మనము 4x4 గేర్స్ని ఎలా ప్రాపర్గా ఆపరేట్ చేయాలి అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏ గేర్ ఆప్షన్స్ని మనం యూజ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇంట్రోలో మీరు చూసినట్టయితే క్లియర్గా చెక్అవుట్ చేయొచ్చు. మనకి ఫుటేజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది, లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ అదే కాదు, ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్లో కనిపించి నాకు ఇష్టమైన కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఖచ్చితంగా ఇది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. బ్యాక్ టు ద వ్లాగ్. అండ్ మనకి ఏ 4x4 వెహికల్లో అయినా సరే ఈ అడిషనల్ గేర్ బాక్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. దీంట్లో మనకి 3 గేర్ రేషియోస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఈ 3 గేర్ రేషియోస్ వచ్చేసి 2H 2 హై రేషియో, అంటే 4H 4 హై రేషియో, ఇంకొక లాస్ట్ది 4 లో రేషియో అనమాట. వెహికల్స్లో మనం ఎక్సలేటర్ ప్రెస్ చేసినప్పుడు నార్మల్లీ మనకి ఫ్రంట్ 2 వీల్స్ అనేది స్పిన్ అయ్యి కార్ అనేది అని పుల్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనకి ఈ పర్టికులర్ వెహికల్స్ అంటే జిమ్నీ కానివ్వండి లేకపోతే థార్ కానివ్వండి, ఏదైనా సరే వెహికల్స్లో మనము ఎక్సలేటర్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఇనీషియల్గా థ్రాటిల్ అనేది ఎనర్జీ అనేది కరెక్ట్గా చెప్పాలంటే రేర్ వీల్స్కి సప్లై అవుతుంది. ఈ 4H రేషియోలో పెట్టేసి 4 హై రేషియోలో పెట్టేసి ఎప్పుడైతే గేర్ ప్రెస్ చేసామో మనకి వెహికల్ అంతా కూడా వెహికల్ 4 టైర్స్ కూడా మన ఇంజన్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఎలాంటి ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్లో 4 టైర్స్ కూడా స్పిన్ అవుతాయి కాబట్టి ఈజీగా మనము వెహికల్ అనేదాన్ని మనం ఆఫ్ రోడింగ్ కండిషన్లో కానీ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి కానీ బయటికి తీసుకెళ్ళచ్చు. అండ్ మనం డైరెక్ట్గా 4 హైలో వెహికల్ని ప్రాపర్గా ఎలా రన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇనీషియల్ 4x4 వెహికల్స్ అంటే ఓల్డ్ 4x4 వెహికల్స్లో మనం ఎప్పుడైతే 2x4 నుంచి 4x4కి కన్వర్ట్ అవుతామో మనం మాన్యువల్గా ఫ్రంట్ టైర్స్ని లాక్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన వెహికల్స్లో ఆటోమేటిక్గా ఫ్రంట్ టైర్స్ అనేది ఎంగేజ్ అయిపోతాయి 4x4కి కన్వర్ట్ అయినప్పుడు. అండ్ ఈ 4x4ని ప్రాపర్గా ఎంగేజ్ చేసి యూటిలైజ్ చేసుకోవడానికి ఆ ఫంక్షనాలిటీ అనేది ఎలా వర్క్ అయిద్దో ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుంటానికి ట్రై చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ వెహికల్స్లో మనం ఎప్పుడైతే 4x4కి కన్వర్ట్ చేసినప్పుడు ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి ఫ్రంట్ 2 వీల్స్ కూడా ఎంగేజ్ అవుతాయి. సో మనం మాన్యువల్గా ఆ ఫ్రంట్ 2 వీల్స్ని ఎంగేజ్ చేయాల్సిన అవసరం అయితే రాదు. అండ్ ఈ ప్రాపర్ వాక్యూమ్ని మనం క్రియేట్ చేయాలంటే ఎప్పుడైనా ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్కి వెళ్ళే ముందర 4x4కి ఎంగేజ్ చేసినాక మనం ఒక ప్రాపర్ స్ట్రైట్ రోడ్ని సెలెక్ట్ చేసుకుని ఒక 200 to 300 మీటర్స్ వెహికల్ని రన్ చేసినప్పుడు మనకి ప్రాపర్ వాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి ఫ్రంట్ 2 వీల్స్ కూడా ప్రాపర్గా ఎంగేజ్ అవుతాం అనేది జరుగుతుంది. వన్స్ ప్రాపర్గా ఎంగేజ్ అయినాక 4 హైలో 4 లోలో వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇక్కడ ఒకసారి క్లియర్గా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మనం ఎప్పుడైనా సరే 4 హై నుంచి 4 లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి గేర్ బాక్స్ అనేది న్యూట్రల్లో ఉండేలాగా చూసుకోవాలి. లొకేషన్ చూశారు కదా, చాలా బాగుంది. అండ్ సన్సెట్ టైం కూడా. అండ్ మనం ఎప్పుడైనా సరే అన్నోన్ ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెహికల్ని తీసుకుని వెళ్ళే ముందర ఖచ్చితంగా ఒకసారి బై వాక్ అనేది సరౌండింగ్స్ని చెక్ చేసుకుంటాం అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకనేది ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఎగ్జాంపుల్ పర్టికులర్గా ఇదే సిచ్యువేషన్లో నేను ఐడియా లేకుండా వెహికల్లో వెళ్ళినట్టయితే ముందర చూడొచ్చు సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఖచ్చితంగా ఎప్పుడైనా అన్నోన్ ఆఫ్ రోడింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వెహికల్లో వెళ్ళే ముందర బై వాక్ ఒకసారి చెక్ చేసుకుంటాం అనేది నేను సజెస్ట్ చేస్తాను. మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి అటు నుంచి
అండ్ ఈ నెక్స్ట్ షాట్లో నాకు ఇష్టమైన 2 ఫేవరెట్ కార్స్ని కూడా నేను చూపించబోతున్నాను. అండ్ ఇది ఎటువంటి కంపారిజన్ వీడియో అయితే కాదు. టు బీ ఫ్రాంక్, ఈ వెహికల్స్ రెండు కూడా వాటి ఇంజిన్ స్పెసిఫికేషన్లో కానీ డైమెన్షన్లో కానీ ఖచ్చితంగా డిఫరెంట్ లైనప్స్. అండ్ ఖచ్చితంగా కొన్ని టెరైన్స్లో ఒక కార్ బాగా పర్ఫామ్ చేసేది, కొన్ని టెరైన్స్లో ఇంకొక కార్ బాగా పర్ఫామ్ చేసేది. కానీ రెండు కార్స్ కూడా కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్ క్యాపబుల్ వెహికల్స్, దట్టు మనకి బడ్జెట్లో. అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ రెండు కార్స్తో ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్లో పర్ఫార్మెన్స్ వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నా ఛానల్లో నేను షేర్ చేయబోతున్నాను. అండ్ జిమ్ని డ్రైవ్ చేసినాక తార్ని చూస్తే నాకు ఈ ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్లో ఒక బుల్లి ట్యాంకర్ రన్ అయినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటికైతే మేము ఈ ప్లేస్ని వెకేట్ చేస్తున్నాం. సో జిమ్ని డౌన్ హిల్ డ్రైవ్ కూడా ఎలా ఉందనేది మీకు ఒకసారి షేర్ చేస్తాను, చెక్ చేయండి. Ryan Little. అండ్ మనకి జిమ్ని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అరౌండ్ 210 mm వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మన జిమ్ని ఈ ఆబ్స్టికల్ని ఎంత ఈజీగా క్రాస్ చేసిందో. నేను మ్యాక్సిమం 4x4 రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ దట్టు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను మీకు ఈ షార్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ సన్సెట్ ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఇలాంటి స్పాట్ని ఇంకెక్కడైనా ఒకసారి చూసినట్టు అనిపిస్తే కనుక నాకు పింక్ చేయండి. నాకైతే ఒక ప్లేస్ ఐడియా వచ్చింది. ఆ ప్లేస్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీకు. So thank you for watching. Please like, share and subscribe GearCam.